నమస్తే సార్. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. సో, మనం చూస్తూ ఉన్నాము 'అన్వేష్' అనే ఒక యూట్యూబర్ గత 2, 3 రోజులుగా జరుగుతున్న వివాదం మీకు కూడా తెలిసే ఉంది నాకు తెలిసినంత వరకు. సో, మీరు చెప్తే గనక చూస్తే గనక తను సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, మన పురాణాల గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాన్న, అలా మాట్లాడడం వెనకాల అతని యొక్క ఉద్దేశము, ఆలోచన మనం చూడాలి. అతను స్పష్టంగా చాలా సార్లు ఇన్ని దేశాలు నేను తిరగడానికి కారణం అని ఓ పుస్తకం చూపించాడు. ఏంటి ఆ పుస్తకం? బైబిల్. సహజంగా బైబిల్ ఎక్కిన వాడు ధర్మ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి అయి ఉంటాడు. అతను సనాతన ధర్మాన్ని, సీతమ్మ వారిని, ద్రౌపదీదేవిని, భారతదేశాన్ని, మన సాంప్రదాయాల్ని, గరికపాటి వారి లాంటి గొప్పవారిని అందరినీ అవమానించాడు. ఎందువల్ల? ఈ బికమే సైకో. అతనికి ఏం ఎక్కకూడదో అది ఎక్కింది. దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. కేవలం అడ్డమైన జంతువుల్ని తిని అడ్డదిడ్డంగా వాగడం. అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఈ విషయంలో మనం చేయవలసింది ఏమిటి అంటే, అతనికి ఇంకా ఫాలోయింగ్స్ ఎవరైనా ఉంటే విడిచిపెట్టడం. అదొకటే చేయాలి అంతే. అంటే ఇప్పుడు తనేం చెప్తున్నాడంటే, నేను హిందువుని. నేను ఇంతకు ముందు భారతం గురించి, వాటి గురించి నేను సిరీస్ కూడా చేశాను, మాట్లాడాను. కానీ ఇప్పుడు నన్ను కావాలి అని చెప్పి మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. కాదమ్మా! ఇప్పుడు నువ్వు సాయంత్రం ఏం తిన్నావు? ఇడ్లీ. ఇప్పుడు నువ్వే చెప్పావు. రికార్డెడ్ కదా ఇది. హ్మ్. నువ్వు ఇంక అబద్ధం ఆడడానికి కుదరదు. నువ్వు ఆల్రెడీ చెప్పావు. ఇడ్లీ అని చెప్పావు. హ్మ్. నేను ఇడ్లీ తినలేదు, నేను పూరి తిన్నానన్నావనుకో, నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు రుజువయిపోతుంది. అలా నువ్వే బైబిల్ పట్టుకుని, నువ్వంటే అతను. బైబిల్ పట్టుకుని, అతను ఇన్ని దేశాలు తినడానికి కారణం బైబిలు అని చెప్పాడతను. బైబిల్ పట్టుకున్నోడు హిందూ అవుతాడా? క్రైస్తవుడవుతాడా? క్రైస్తవం. సో, క్రైస్తవంలో ఇంగ్లీష్‌లో సి ఫర్ క్రిస్టియన్, చి ఫర్ చీటింగ్. ఇప్పుడు అతనొక్కడే కాదు. పాస్టర్ అనిల్ హిందువులకే పుట్టాడు. పాస్టర్ సతీష్ హిందువులకే పుట్టాడు. పాస్టర్ ఎర్రప్ప హిందువులకే పుట్టాడు. వీళ్ళంతా హిందువులకే పుట్టారు. నీతి లేదు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతూ దేశ ధర్మ వ్యతిరేకంగా జీవిస్తున్నారు. సో, అతను దిగజారడానికి కారణం అది. ఇప్పుడు మహాభారతం చదివిన వాడు భారతదేశాన్ని అవమానిస్తాడా? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే తను కావాలని అలా చేస్తున్నారు. నా మీద కుట్రతో అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు వీళ్ళందరిని నేను బయట పెట్టాను కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని జెప్పేసి అంటున్నారు. అయ్యయ్యో! కాదమ్మా! ఇప్పుడు టాపిక్ ఇడ్లీ, పూరి మధ్యలో ఉందనుకో. ఫస్ట్ ఇడ్లీ అని చెప్పింది ఎవరు? నువ్వేగా. హ్మ్. మరి వెంటనే పూరి అంటే టెల్లింగ్ యువర్ సెల్ఫ్. యూ ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. కదా! కదా! అలాగా అతను చాలా స్పష్టంగా ఎన్నో వీడియోల్లో చెప్పాడు. అతనేంటి, దేని ఫార్ ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఒక అమ్మాయి పేరు దుర్గా. మతం మారిపోయింది. నువ్వు విజయవాడ దుర్గమ్మ గుడిలోకెళ్ళి ప్రసాదం తీసుకొచ్చిస్తే ఏమంటది చెప్పు? వాళ్ళు తినమని చెప్పారు. ఎందుకు తినదు? నేను మతం మార్చుకున్నాను కాబట్టి తినను చెప్పు. అంటే ఏమెక్కింది ఆవిడకి? బైబిల్ ఎక్కింది. సో, బైబిల్ ఎక్కినోడు సమాజానికి వ్యతిరేకంగా జీవిస్తాడు. కలుపుకుని వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఉండదు. వేదంలో సంగచ్చధ్వం, సంవదధ్వం, కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి జీవిద్దాం అని వేదం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, నేను శాంతిని పంచుటకు రాలేదు, నేను ఖడ్గమును పంచుటకే వచ్చి తిని. ఒక ఇంటిలో తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, తల్లికి వ్యతిరేకంగా కుమార్తెయు, మామకు వ్యతిరేకంగా కోడలు, ఐదుగురిలో ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు, ముగ్గురు వ్యతిరేకంగా ఇద్దరు ఉండెదరు. అంటే విడగొట్టేదే బైబిల్ అని బైబిల్‌లోనే ఉంది. మత్తయిలోనో, లత్తయిలోనో ఉంది టాపిక్ అది. మాథ్యూ అని ఓ చాప్టర్ ఉంది అందులో ఉంది. కాబట్టి ఈ అన్వేషణ అతను మతం మార్చుకున్న గొర్రె. అది అతని మాటల ద్వారా, మన మాటలు కాదు. వాడు హిందూ అయి ఉంటే సీతాదేవి నోటికొచ్చినట్టు మాట్లాడు కదమ్మా. వాడు హిందూ అయి ఉంటే నేను భారతదేశం రాను అని అంట కదా. హిందూ అయితే భారతదేశాన్ని వదిలిపోను అంటాడు. గరికపాటి వారు ఏమన్నారు? వెళ్తాను, నాకు వీసా వస్తే వెళ్తాను, కుదిరితే వెళ్తాను, నా దేశం మహా అయితే ఓ నెల వెళ్తాను, నాకు నా దేశమే ముఖ్యం. అది గరికపాటి వాడు. ఇప్పుడు నేను దేశానికే రాను అన్నవాడు కదా. బోత్ ఆర్ నాట్ సేమ్. సో, అట్లాగా చూసుకుంటే గనక ఒక్కళ్ళనే కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 60,000 మంది ఇక్కడ మన ఇండియాలో 60,000 మంది మీద ఒక రేపెయటం అనేది జరిగింది. కానీ వాళ్ళందరూ బిర్యానీ తింటూ బానే ఉన్నారు.
సో, అలాంటి వాళ్ళని ఏమీ చెయ్యట్లేదు. కాబట్టి దీంతో ఈ ఉద్దేశంతో వాళ్ళకి ఆడవాళ్ళకి రక్షణ లేదనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడాను. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు బావున్నారు అని జెప్పి నేను అందుకే ఇలాంటియి చెప్పాను. అది గూడా నేనేం చెప్పాను అంటే సీతమ్మ వారి దగ్గరికి రావణాసురుడు వెళ్తుంటే ఆ టైంకి అలా చేయాలనుకున్నప్పుడే చనిపోయాడు. ద్రౌపది మరి ఏం చేయాలనుకున్న తను గూడా అలా చేయాలనుకునే దీనిలోనే చనిపోయాడు అని జెప్పేసి నేను చెప్పాను కానీ, ఎలాంటి నెగటివిటీ చేయలేదు అని జెప్పి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఒక సామెత ఉందమ్మా. దొరకనంత వరకు దొర, దొరికితే దొంగ. ఇప్పుడు అతనికొచ్చింది బెంగ. అతనికి ఓన్లీ శరణ్యం, గంగ. శరణ్యం అంటే తెలుసా? దిక్కు. అతని పాపాన పోవాలంటే గంగలో దూకడమే. ఈ కబుర్లు ఆపేయాలి. తెలంగాణలో మొదటక్షరం, చివరక్షరం తీసేస్తే మధ్యలో మిగులుతుంది గదా! ఆ కబుర్లన్నీ ఆపేసి గంగలో దూకితే సరిపోతుంది. అంతే. అతనికి దేశభక్తి, దైవభక్తి ఏం లేవు. కేవలం ఒక పైశాచికత్వం. అడ్డమైన పురుగుల్ని, పుట్ల తేళ్ళు, బల్లులు, రాకాసి బల్లుంటే వాటిని కూడా మసాలేసి తినేసేవాడేమో. సో, ఇది క్లియర్‌గా కనబడుతుంది. ఈ బికమ్ ఏ లైక్ సైకో. నాట్ ఏ హ్యూమన్. ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇండియన్. ఇందాక ఎవరో ఒకాయన రాకేష్ శర్మ ఏదో పేరు. నీకు పెన్నం పెడతాను బతికుండగానే అన్నాడు. అలాంటి అంటే ఇప్పుడు స్థితికి అతను దిగజారిపోయాడు. బెటర్ వి షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు తనేం చెప్తున్నాడంటే 'మనోహర్ దాస్' గారు ఏం చెప్తున్నారంటే తనిప్పుడు నాకు ఆంజనేయ స్వామి దగ్గర నేనున్నానిప్పుడు. నైట్ నాకు ఆంజనేయ స్వామి కల్లోకొచ్చారు. ఇక్కడున్న ఆడవారినందరిని నన్ను కాపాడమని చెప్పారు. నెక్స్ట్ మొత్తం రోజుకి 18 గంటలు పని చేసి రోజు ఒక 8 వీడియోలు నేను అప్‌లోడ్ చేస్తాను. సో, చాలామంది మతం ముసుగులో మాలలేసుకొని భారతదేశాన్ని దోచుకుంటున్నారు అని జెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే మాలలేసుకొని, కాషాయ వస్త్రాలు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారు, ప్రజల్ని దోచుకుంటున్నారు అని. కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఇడ్లీ అని చెప్పి ఇందాక చికెన్ తిన్నావు అనొచ్చా? అలా అనాలంటే నువ్వు తింటున్నప్పుడు నేను ఒక వీడియో తీయాలి. అవునే కదా! నోటికొచ్చింది వాక్కూడదు కదా! ఇప్పుడు మీరు ఒకసారి నెట్‌లోకెళ్ళి కొట్టండి. సెక్స్ ర్యాకెట్ ఇన్ చర్చ్ అని కొట్టండి. బ్రెజిల్ చిల్డ్రన్ రేప్స్ ఇన్ చర్చ్ అని కొట్టండి. ఒక చర్చి, ఒక దేశం బ్రెజిల్‌లో 3,00,000 పైన చిన్న పిల్లల మీద రేపులు జరిగినాయి. ఇతనేమన్నా మాట్లాడాడా? 3,00,000 అమ్మా. దాదాపు 30,000 పుర్రెలు దొరికినాయి. పిల్లల పుర్రెలు. మాట్లాడమను. బంగ్లాదేశ్‌లో లైవ్‌లో కాల్చేశారు కదా! మాట్లాడమను. మానవత్వం స్టార్ మాట్లాడమను. లైవ్‌లో 7 ఏళ్ల పిల్లని రేప్ చేసేసి వాళ్ళ నాన్నని, పిల్లని ఇంట్లో పెట్టి తగలెట్టేశారు. మాట్లాడమను. మాట్లాడమను. మేము కూడా ఆనందపడతాం. సో, అతను ఆల్రెడీ ఇంకా లిస్ట్‌లో లేడు. ఇంకా ఆంజనేయ స్వామన్నా, అయ్యప్ప స్వామన్నా ఇంకతను అంటే ఏం చెప్తుందంటే నా నోటి మీద మచ్చలున్నాయి. నేను చెప్పింది జరిగిద్ది. నేను అనింది కన్ఫర్మ్‌గా అయ్యిద్ది. 2026లో ఎవరెవరు మాట్లాడారో వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటది. నా నోటి మీద నాలుక మీద మచ్చలున్నాయి. నేను శాపం పెడుతున్నాను అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. వావ్! భలే! భలే! మీకు నేను సామెత చెప్పనా? బెంగాలీలో ఉంటుంది. అది మర్చిపోయాను ఆ పదాలు. అదేమిటంటే గెద్ద ఆకాశంలో ఎగురుతూ ఆవు చచ్చిపోవాలి అని శాపం పెడుతుందంట. అర్థమైందా? అలాగే పిల్లి కూడా పాలు ఎదిగిపోవాలి అని శాపాలు పెడుతుంది. పిల్లి శాపాలు, పిట్ట శాపాలకి ఈ పాపిష్టి వాళ్ళ శాపాలకి ఏం జరుగుతాయి నాన్న? భూమి మీద తినని జంతువు ఏమన్నా ఉందేమో అడుగు. కదా! ఎప్పుడైనా శాపం అనేది ఎవరిది ఫలిస్తుందో తెలుసా? నైతికత కలిగిన వారి జీవితం కలిగిన వారి నుంచి. కదా! తపస్సు చేసే వారి మాట ఫలిస్తుంది. ఇతను ఉండేది ఓన్లీ తమస్సు. తపస్సు లేదు కదా! ఇతని మాటకి ఏం వాల్యూ ఉంటుంది? నోటి మీద మచ్చ ఉంటే ఏంటి? ఊళ్ళో వాళ్ళ ద్రవ పదార్థం ఉంటే ఏంటి? కాబట్టి అది పాయింట్ కాదు. అతను మారి క్షమాపణ చెప్పాలి. అయిన తర్వాత కూడా ఆ థాయిలాండ్‌లో అక్కడికెళ్ళి నోటికొచ్చినట్టు ఆగాడు. కాబట్టి ఇప్పుడు నా అప్పీల్ ఏంటంటే ఇతను ఇలా తెలిసి మాట్లాడితే మనం గౌరవిస్తాం. కానీ బలిసి మాట్లాడటం వలన అతని నుంచి మనం ఆహ్, దూరం ఉంటే సరిపోతుంది. ఏం తిట్టక్కర్లేదు. ఏమి శపించక్కర్లేదు. కొట్టక్కర్లేదు.
జస్ట్ అవాయిడ్ అంతే. అతనికి మాట్లాడడానికి కారణం ఏంటి? మన అనుకుని అందరూ అతనికి డబ్బులు వచ్చేలా చేయడం. కాబట్టి జస్ట్ ఎంతమంది మిగిలారో వాళ్ళంతా వెనక్కొచ్చేస్తే ఇంకా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కాషాయ వస్త్రాలు కప్పుకొని దేశంలో కోట్లు కోట్లు దోచేశారు. మతం పేరు పెట్టి కాదమ్మా, కాదమ్మా. అలా ఎవరు నాన్న? ఇప్పుడు నువ్వే ఉన్నావు. నీకు బిఎండబ్ల్యూ కారు ఉందంటే నిజమే కదా? లేదు. ఉంది ఉంది అన్నాను నేను. అప్పుడు నువ్వేమంటావు? లేదనే చెప్తాను. అబద్ధం అనే చెప్తాను. చెప్పు, ఎక్కడుందో చూపించండి సార్, వేసుకుని వెళ్తానని చెప్తూ అవును. కదా. అలాగా ఇది ఇది బుద్ధి. దాన్ని చేత్తో పట్టుకున్నాను. ఇది ఇంగిత జ్ఞానం. ఇప్పుడు స్టాండ్, దట్ ఈజ్ రెడ్ స్టాండ్. తల్లి, అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఒక అది ఏం మతాన్ని చేస్తున్నారు నాన్న? అంటే కోట్లు కోట్లు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. మీ బిఎండబ్ల్యూ కారు ఎక్కడుంది చెప్పు. బియ్యం డబ్బాలో ఉందా? మీరిస్తే నేను వేసుకెళ్తాను. మీరు చెప్పిన సమాధానం. అది బాగా చెప్పు. మేమే వాళ్ళ కారు ఎక్కి దిగాము. నీ కారు లేదు, కారు బొమ్మ కొనిస్తాం అంతే. మాకు కొంపే లేదు, కారు ఎక్కడి నుంచి వద్దరా? అది నీకు అర్థమైందా? నీకు బిఎండబ్ల్యూ కారు ఉన్నది అనే మాట తల్లి విను ఉమా. యాంకరింగ్ లో సుమా, ఈ టీవీలో ఉమా.